నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేసిన హీరోయిన్ శ్రీలీల వస్త్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూమ్ ని విజయవాడ బందర్ రోడ్ లో ప్రముఖ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకమైన అధునాతన కలెక్షన్లతో ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఆమె కోరారు. చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ బ్రాంచెస్ చెన్నై షాపింగ్ మాల్ పెట్టింది అని అంటే దానికి రీజన్ ఫాస్ట్ గా క్లిక్ అవుతుంది, ఇన్ని బ్రాంచ్లు పెట్టగలుగుతుంది. సో దాన్ని ఇక్కడ వెరైటీలు ఎంత తక్కువ ఉంటాయో ఎంత మందికైనవో. లవ్ యూ విజయవాడ. అన్నా హలో మేడం హాయ్ చెప్పండి మేడం. announcements, updates, and కొన్ని announcements ఉన్నాయి. ప్రొడక్షన్ హౌసెస్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో చెన్నై షాపింగ్ మాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? స్లోగా అవే అన్నారు కదా, కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, కానీ ప్రొడక్షన్ హౌసెస్ ద్వారా మెల్లిగా కొన్ని సర్ప్రైజెస్ ఇస్తారు. మీ చేతుల మీదుగా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం ఎలా? హ్యాపీగా అనిపిస్తుంది. విజయవాడలో ఎక్కువ షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నారు, కలిసి వస్తున్నాయి. అవును, యాక్చువల్గా మేబీ ఇక్కడ ఎందుకంటే ఎప్పుడు ఒక్కోళ్ళకి వెళ్ళే వాళ్ళం కదా, సో ఎప్పుడు విజయవాడ దాటుకుంటారు, అలా కలిసి వచ్చిందో ఎలా కలిసి వచ్చిందో తెలియదు, ఇక్కడ వస్తూనే ఉంటాం. విజయవాడలో ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చే పండుగలకి ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మా చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రతి దసరా వచ్చే పండుగలకి దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఇక్కడ నుంచి మీరు వస్త్రాలను తీసుకెళ్ళి ప్రతి ఒక్కరి శుభకార్యాలను కూడా మా వస్త్రాలని యూజ్ చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. మా చెన్నై షాపింగ్ మాల్లో 99 రూపాయల నుంచి ప్రతి చీర, అంటే ప్రతి ఒక్క అందరికీ అందుబాటులో ఉండే రకంగా ప్రతి ఒక్కరికి రేట్లు కావచ్చు, అందరికీ ప్రతి ఒక్కరికి మాకు ఇక్కడికి వచ్చే అందరూ ఎలా వచ్చారో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ 99 రూపాయల నుంచి 5 లక్షల వరకు ఇక్కడ కలెక్షన్ ఉంటుంది.
ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేస్తే ఒక్కసారి వచ్చి చూస్తే మాత్రం తప్పకుండా వేరే షాప్లో ఎక్కడ కూడా మళ్ళీ ఇదే షాప్కి వచ్చి కొనుక్కునే విధంగా వాళ్ళకి ఇక్కడ మాకు సర్వీస్ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు విజయవాడ వాసులు కావచ్చు, పక్కన చుట్టుపక్కల గ్రామాల వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేసి తప్పకుండా ఇక్కడ వచ్చి మా విజిట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే బ్రైడల్ కలెక్షన్ అంటే ఎవరైనా ఒక శారీ కావాలి అంటే ఆర్డర్ మీద మీకు చేసి ఇస్తారు. తప్పకుండా గట్టిగా చెప్పండి. తప్పకుండా ఎవరైనా ఈ డిజైన్ తీసుకొచ్చి డిజైన్ కావాలి ఇలా మాకు సారీ కావాలన్నా తప్పకుండా ఇక నుంచి విజయవాడలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం లభిస్తుందని విజయవాడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూనియర్ అసిస్టెంట్ లలిత రమాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జేఈఓ వీరబ్రహ్మం సూచనల మేరకు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాలు విక్రయాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. వారానికి 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విజయవాడకు లడ్డు ప్రసాదాలు వస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. నా పేరు లలిత రమాదేవి. నేను ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం విజయవాడల దేవాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మాకు శ్రీ గౌరవనీయులైన జేఈఓ గారు వీరబ్రహ్మం గారు సూచనల మేరకు సెప్టెంబర్ 4వ తేదీ నుంచి లడ్డూ ప్రసాద విక్రయాలు స్టార్ట్ చేశాము. ఇక్కడ ఇప్పటి వరకు 9,550 లడ్డూలు వచ్చినాయి. 4 సార్లుగా విజయవాడకి శ్రీవారి ప్రసాదం రావడం, భక్తులు ఆనందంగా వాటిని కొనుక్కొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 9,550 లడ్డూలు పూర్తిగా మేము విక్రయించేశాము. భక్తుల నుంచి సానుకూలంగా స్పందన వస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఏకాదశి శనివారం సందర్భంగా ఈ ఒక్కరోజే మేము 1,100 లడ్డూలు అమ్మాము. అందరూ కూడా ఇది కంటిన్యూ చేయమని భక్తులు మమ్మల్ని కోరుతున్నారు. ప్రతి వారం 2 సార్లుగా మాకు లడ్డూలు వస్తూ ఉన్నాయి తిరుమల నుంచి. అది ఎప్పటికప్పుడు మేము భక్తులకు విక్రయిస్తూనే ఉన్నాము. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామంలో గ్రామ నాయకుల సహకారంతో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం నారాయణరావు వారి ఆధ్వర్యంలో యూనివర్సల్ యోగా సెంటర్ వారి సౌజన్యంతో యోగా గురూజీ గాడెపర్తి సీతారామరావు ఉచిత యోగా క్లాసుల్ని నిర్వహించడం జరిగింది. యోగా గురూజీ మన పూర్వీకులు మనకి అందించిన ఈ యోగా విద్యను ఇప్పుడు మన ముందు తరాలకు తెలియజేయాలనే ఒక మంచి సంకల్పంతో నేను అడవిరావులపాడు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా శుక్రవారం రోజున యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పిల్లలంతా చాలా చక్కగా యోగా నేర్చుకోవడం జరిగింది. గ్రామ నాయకులంతా కూడా బాగా సహకరించారు. హెచ్ఎం గారు కూడా ఎంపీపీ స్కూల్లో ప్రాథమిక పాఠశాల ఎంపీపీ గారు ఎంపీపీ గారు మనకు బాగా సహకరించారు. రంగా గారు అంతా మంచి సహకరించారు. గ్రామ నాయకులంతా కూడా అంతా యోగా విద్యార్థి అంతా చాలా చక్కగా నేర్చుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామ మండల స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నందిగామ మండల ఎంపీగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మాస్టర్లు బెనర్జీ గారు మరియు టీచర్స్ అందరి సమక్షంలో గాడిపర్తి సీతారాం యోగా గురించి మనకు చక్కగా ఈ యోగా క్లాసుని నిర్వహించి పిల్లలకి మరి యోగాసనాలు చేయించి వాళ్ళు ఎలా చేస్తే ఉల్లాసంగా ఉంటారు, మానసికంగా దూరంగా ఉంది మరి వాళ్ళ విద్యని అభ్యసించడానికి ఆరోగ్యవంతంగా ప్రతి పిల్లవాడి విద్యను మరి వాళ్ళ విద్య ముందుకు వెళ్తుందని ఈ యోగా కార్యక్రమాన్ని మరి మా అడవిరావులపాడు గ్రామంలో నిర్వహించినందుకు మరి యోగా గురించి సీతారాం గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
పిల్లలు ఇక్కడ మా స్కూల్లో అభిరావుపేట స్కూల్లో మరి మండపల్లి స్కూల్ అంటే చాలా మందిగా ముందు నేను చూసినటువంటి గ్రామాల్లో ఒక్కొక్క ఊళ్ళో 20 మంది 40 మంది ఈ మండపల్లి స్కూల్లో ఉంటారు. మరి మా గ్రామంలో అయితే దగ్గర నేను ఒక 20 సంవత్సరాల నుంచి కొద్దిగా నేను అబ్జర్వ్ మన అభిరావుపేట స్కూల్లో చేస్తాను. తిరువూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో ప్రక్షాళన పూజలు నిర్వహించారు. టీటీడీ పేరును ప్రఖ్యాతుల్ని లడ్డూ పవిత్రతని చంద్రబాబు అపవిత్రం చేశారని ఆయన మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని అదేదో కల్తీ జరిగిందని, దానికి ఒక కల్తీ అంటే యానిమల్ ఫ్యాట్ యాడ్ అయిందని నెయ్యిలో, అదేవిధంగా వనస్పతి లేకుంటే ఫిష్ ఆయిల్ ఇలాంటివన్నీ కూడా లడ్డూలో కలిసాయని వీళ్ళు ఎన్డీడీబీ ల్యాబొరేటరీ నుంచి వచ్చిందని చెప్పి ఒక రిపోర్టు చదువుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు తిరుమల తిరుపతి దేవస్థానం కాదు. వెల్లడి చేయాల్సింది ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ ఉన్నటువంటి పాలక మండలి, అక్కడ ఉన్నటువంటి వారు ప్రధాన అర్చకులు, వాళ్ళంతా కూడా మాట్లాడాల్సిన అంశాలని ఒక లేమెన్గా ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్కి, తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్కి ఒక ఫేక్ ఇదిచ్చి ఒక ఆ రిపోర్ట్లో కూడా ఏముంది, పశువులకి సరైన దానా కానీ మేత కానీ వాటికి కావాల్సిన ఒక ఏదైతే సమృద్ధిగా వాటికి కావాల్సినటువంటి పోషక పదార్థాలని అందిస్తే దానిలో ఫ్యాట్ శాతం కానీ మిగతా అన్నీ కూడా వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. అది డౌట్ఫుల్గా వ్యక్తం చేసినటువంటి అంశం. అది వీళ్ళు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకి వాడుకోవాలని ఆయన లడ్డూ ప్రసాదాలని మహాప్రసాదంగా ప్రపంచం మొత్తం హిందువులకి ఆరాధ్య దైవమైనట్టు కలిగి వైకుంఠంలో వెల్లడి చేయాల్సిన ఏదైనా ఉంటే తప్పులుంటే వెల్లడి చేయాల్సినటువంటి అంశం. అదైనా కూడా అది రిపోర్ట్ కూడా సీక్రెట్గా ఉంచేది. 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారని చెప్పి జూలై 6న 2 ట్యాంకర్లు, 12న 2 ట్యాంకర్లు, 4 ట్యాంకర్లు దానిలో అనుమానం ఉండి అక్కడ క్వాలిటీ కంట్రోల్లో మరి రాలేదని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.